అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ సన్నోడ్లు దొడ్డోడ్ల పంచాది మోపైంది కదా మళ్ళా కొత్తగా కాంగ్రెస్ సర్కారు రైతులను నమ్మించి మోసం చేసింది అనుకుంటా బీఆర్ఎస్ లీడర్లు దుమ్మెత్తి పోస్తురు. రైతులను దగజేసిన సర్కారును ఇడిచిపెట్టమని అటు హరీష్ సారు ఇటు కేటీఆర్ సార్లు సవాళ్లు చేస్తురు. ఓట్లకు ముందు రైతులు పండించిన వరి 500 బోనస్ ఇచ్చి కొనుక్కుంటే సర్కారు ఎవ్వలేం ఫికర్ పడేది లేదని ఓట్ల ప్రచారంలో చెప్పిండు సీఎం రేవంత్ సారు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. కానీ ఇప్పుడేమో సన్న వడ్లకే 500 బోనస్ ఇయ్యాలని డిసైడ్ చేసింది సర్కారు. అగో అట్లెట్లా నాలుకే మడత పెడతారు, ముందుగా చెప్పినట్టు అందరికి ఇయ్యాలే కదా, గిదేం కొర్రి అని ప్రతిపక్ష పార్టీలు గరమైతురు. రాష్ట్రంలో దొడ్డొడ్లే 180-90 మంది వండిస్తురు. 10% సన్న వడ్లు వండిస్తారు, అది కూడా తిండి మందమే పెట్టుకుంటారు, కడమై మిగులుతనే అమ్ముకుంటారు. అయినా సన్న వడ్లకు సర్కార్ కంటే అంగట్లనే ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కుంటారు. మీ 500 బోనస్ తోటి ఎక్కువ రైతులకు నష్టమే అవుతుందని ప్రతిపక్ష పోలు అంటున్నారు. మీరెవరైనా దొడ్డు బియ్యం తింటున్నారా? లేక ఎవరైనా గ్రామాలలో ఈరోజు దొడ్డు బియ్యం తినడానికి ఎవరైనా తయారుగా ఉన్నారా అని అంటే లేరు. దాంట్లో అరమరికలు లేకుండా చెప్పుకోవచ్చు. అందుకే క్యాబినెట్ చాలా లోతుగా ఆలోచన చేసి సన్న బియ్యం అన్నీ కూడా, సన్న ఓట్లన్నీ కూడా ప్రతి ఏటా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి ఇక్కడికి. ఆ దిగుమతిని ఆపుదల చేయడానికి, సన్న వడ్లు పండించే రైతాంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి చేసిన నిర్ణయంలో భాగంగా సన్న వడ్లకు ప్రాధాన్యత ఇచ్చి బోనస్ ఇస్తామని చెప్పడంలో తప్పేమున్నది? కానీ సర్కారోళ్ళు మాత్రం దొడ్డు బియ్యం ఎవ్వరు తింటలేరు కాబట్టి సన్న వడ్లకే డిమాండ్ ఉన్నది, ఆ వడ్లకే బోనస్ ఇస్తుందన్నట్టు సమర్థించుకుంటురు. దీంతో బగ్గుమంటుంది కార్ పార్టీ. రైతులను నమ్మించి ముంచిండ్రని తిట్టి వస్తుంది. కేటీఆర్ సార్ అయితే దగ చేసిండు, నయవంచన చేసిర్రు అనుకుంటా ఎప్పట్లకైనా ట్విట్టర్లో పోస్టులు పెట్టిండు. మరి అటు అధికార పార్టీలు కూడా కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. మరి చూడాలి ఏడదాకా పోతుందో పంచాది. హైదరాబాద్ లా మృగశిర కార్తె రోజు బత్తిన ఫ్యామిలీలు పంచే శాప ప్రసాదానికి ఎనలేని డిమాండ్ ఉంటది. దేశం నలుమూలల నుంచే ఓ రోజు ముందుగానే జనమంతా హైదరాబాద్ కు చేరుకుంటారు. బత్తిన హరినాథ్ గౌడ్ తాత లేకున్నా వాళ్ళ కొడుకులు ఆయన లెక్కనే అందరికి శాప మందు ఇస్తారు. మరి ఈ తాప కూడా ఆ శాప మందు ఎన్నడిస్తారు, ఎట్లిస్తారు, ఏం కథ అన్నది చూద్దాం పాండ్రి. దగ్గు, దమ్ము, ఉబ్బసం అసొంటి జబ్బులున్నోళ్ళు బత్తిన ఫ్యామిలీలు ఇచ్చే శాప ప్రసాదం మింగితేనే నయమైతదని చానేళ్ల సంది అందరికో నమ్మిక బలంగా ఉన్నది. అందుకే మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, కేరళ, బెంగాలు, రాజస్థాన్ అసొంటి రాష్ట్రాలకెంచి కూడా చాలా మంది జనం శాప ప్రసాదం తినేతందుకు వస్తుంటారు. అయితే ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మృగశిర కార్తె రోజు శాప ప్రసాదం అందరికి వంచుతామని చెప్పిండు బత్తిన అమర్నాథ్ గౌడు. మృగశిర కార్తె ఎన్నడొస్తుందనుకునేరు, వచ్చే నెల జూన్ 8 తారీఖు నాడు మృగశిర కార్తె అవుతుంది. అదే రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా శాప ప్రసాదం ఇస్తారట. దానికోసం ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు బత్తిన హరినాథ్ గౌడోళ్ళ కొడుకు అమర్నాథ్ గౌడు. వచ్చే మందికి తగ్గట్టు ఏర్పాటు చేసేటందుకు సర్కార్ తరపున సాయం అడిగిండ్రట. పోలీస్ బందోబస్తు, వచ్చినోళ్ళందరికీ మందిల దొక్కులాడుకోకుండా బారికేడ్లు కట్టుడు, తక్లీఫ్ కాకుండా చూసుకునుడు, మంచి నీళ్లు, ఎండగొట్టకుట్ట టెంట్లేసుడు గసొంటి సౌలతులు చేసుకోవాలి కదా. మరో వారం ముందుగాల్టి సందే ఏర్పాట్లు చేసుకుంటే ఆ రోజుకు అందుతుందాయే. అందుకే 2-15 రోజుల ముందుగానే అన్ని పర్మిషన్లు తీసుకొని కార్యానికి సిద్ధమైతుర్రట. కానీ హైదరాబాద్ బత్తినోళ్ళ శాప ప్రసాదం అంటే ఎనలేని నమ్మిక కదా అందరికి. వాళ్ళు కూడా ఏండ్ల సంధి దాన్ని నిలబెట్టుకుంటుర్రు.